रामनदी यात्रीगण कृपया ध्यान दें। गाड़ी संख्या 12705 फ्रॉम गुंटूर टू सिकंदराबाद इंटरसिटी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ रही है। For the kind attention of passengers, train number 12705 from Guntur to Secunderabad Intercity. Viewers, welcome back to my channel. Hope you all are doing good. సో రీసెంట్గా గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఐమ్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మేము ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చేసి ఇంటర్సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ గుంటూరు. సో మహబూబాద్ స్టేషన్లో అయితే మేము బోర్డ్ అవుతున్నాం. అండ్ ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఎప్పుడు రష్ ఉంటుంది. సో మ్యాక్సిమం మనం ప్లాట్ఫామ్ ఫస్ట్కి వెళ్ళి టికెట్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది, లేదంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్. అండ్ మేమైతే అడ్వాన్స్గానే టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకునే అవసరం లేదు. సో డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ స్టేషన్. సో చూడొచ్చు ప్రజెంట్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కూడా కొంచెం రెనోవేషన్ అలాగే కొంచెం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో రైట్ నా ఇంతకుముందు ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉండేది. సో అదైతే కూలగొట్టేశారు. చూపించగా ఇంతకుముందు ఉన్న కొత్త బ్రిడ్జి ఇక్కడ కట్టేశారు. అండ్ ప్రజెంట్ అయితే లాట్ ఆఫ్ ప్యాసింజర్స్ సండే ఈవినింగ్ పూట కాబట్టి చాలామంది ఎవరైతే హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నారు అనుకున్నారు వాళ్ళందరూ ఈ ట్రైన్కే మ్యాక్సిమం ట్రావెల్ చేస్తారు నైట్ టైం. సో ఆల్రెడీ టైం 7:20 దాకా అవర్స్ వస్తుంది. అండ్ ఒక 1 అవర్ లేట్ అరౌండ్ 6:20 6:30 కల్లా ఇంటర్సిటీ ట్రైన్ అనేది గుంటూరు రీచ్ అవ్వాలి. మేము గుంటూరు నుంచి మహబూబాద్కి రీచ్ అవ్వాలి. బట్ గుంటూరులో 3:30 స్టార్ట్ అయింది. బట్ మదిర, విజయవాడ, లైక్ ఖమ్మం ఇవన్నీ కొంచెం డోర్నకల్ ఇక్కడ వస్తే కొంచెం లేట్ అయ్యి మహబూబాద్ స్టేషన్కి అయితే 7:30 7:20 కల్లా రీచ్ అవుతుంది. అండ్ మనకైతే సికింద్రాబాద్ స్టేషన్కి 11 PM కల్లా చూపిస్తుంది టైమింగ్ అనేది. చూద్దాం ట్రైన్ ఎప్పుడు వస్తుందో. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. అండ్ ఈ గ్యాప్లో అయితే మ్యాక్సిమం మీలో ఎంతమంది తెలియదో మహబూబాద్ అండ్ మహబూబ్ నగర్ ఈ రెండింటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మీలో ఎంతమంది మహబూబాద్ తెలిసే తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో వెల్కమ్ టు మహబూబాద్ స్టేషన్ గాయస్. సో ఇక్కడ మేము ఎక్కిపోయే ట్రైన్ అనేది సో గుంటూరు నుంచి విజయవాడ మీదుగా కాజీపేట, వరంగల్ మీదుగా, చెల్లపల్లి మీదుగా వెళ్తుంది, సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మేము బుక్ చేసుకున్న బోయ్ వచ్చేసి కోచ్ D1. సో బై 7:20 కల్లా అయితే ట్రైన్ రీచ్ అయింది. అండ్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ లగేజ్తో రెడీ అయిపోతున్నారు. అండ్ చాలామంది ఇంకా చూస్తున్నారు లైక్ జనరల్ ఎక్కడ ఉంది, లైక్ రిజర్వేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. పెద్దవాళ్ళు అయితే అడుగుతున్నారు D1లో ఎక్కొచ్చా లేదా అని. సో వీ హ్యావ్ గైడెడ్ దెమ్. D1లో కొంచెం రిజర్వేషన్ అంటే ఎక్కిన కొంచెం సీట్లు దొరకని చెప్పేసాం. సో బై 7:20 కల్లా అయితే ట్రైన్ స్టేషన్లోకి వచ్చేసింది. అండ్ చెప్పాక సండే పూట రష్గా ఉంది, ట్రైన్ కూడా ఖాళీ లేవు. అండ్ సికింద్రాబాద్ గుంటూరులో ఇంటర్సిటీ సూపర్ ఎక్స్ప్రెస్. అండ్ ట్రైన్ నెంబర్ తెలుసు కదా 12705. సో చాలామంది ట్రైన్ ఆగకముందు స్లో అని రన్నింగ్లో ఎక్కేశారు, బికాస్ సీట్లు కావాలి కాబట్టి. అండ్ కొంచెంమంది అయితే విండో దగ్గరికి వెళ్ళి కచ్చిపేసి మరి అడుగుతున్నారు సీట్లు ఖాళీగా ఉన్నాయా, ఉంటే సీట్లు కొంచెం ఆపండి. సో అండ్ D1 మాకు ఇచ్చిన లైక్ ఏదైతే డిస్ప్లే ఉంటుందో ఆ డిస్ప్లే దగ్గర కాకుండా కొంచెం ముందుకు వచ్చి అయితే ఆగింది. సో మేమైతే వచ్చేసి ఎక్కేసాం. సో లోపలికి ఎక్కి మేము మా సీట్లు వెతుక్కుంటాం. సో మాకు ఇచ్చిన రిజర్వేషన్ నెంబర్స్ ఎక్కడ వెతికాం, దానికి ఒక 2 minutes పట్టింది. ఎందుకంటే పబ్లిక్ మూవ్ అవ్వట్లేదు ముందుకు వెనక్కి. సో వాళ్ళందరినీ జరిపి మేము వెళ్ళి లగేజ్ పెట్టి కూర్చునేసరికి ఒక 5 minutes టైం పట్టింది. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూర్చుంటారు. సో వాళ్ళని లేపేసే టైం పడుతుంది. అండ్ అండ్ ఎలిజాది నాది లైక్ నెంబరింగ్ డిఫరెంట్గా వచ్చింది. సో వాళ్ళ అడ్జస్ట్ చేసి మేము ఇద్దరం ఒకే సీట్లో కూర్చోడానికి కొంచెం టైం పట్టింది. అండ్ వన్ మోర్ డ్రాబ్యాక్ ఏంటిదంటే లగేజ్. సో చూడొచ్చు ఆల్రెడీ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ లగేజ్ పెట్టి ఒక్క వేసారు, ప్లేస్ లేదు. బట్ సమ్హౌ ఐ మేనేజ్ టు ప్లేస్ మై లగేజ్ ఆ పైన పెట్టేసాను, ట్రై చేసి పెట్టేసాను మొత్తానికి, నో ప్రాబ్లం. అండ్ వన్ మోర్ క్రేజీ థింగ్ ఏంటిదంటే ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్ అసలు 130 హైయెస్ట్ అనుకున్నాం. కానీ ఈసారి ఎప్పుడు లేని ఇంటర్సిటీ ట్రైన్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు 137 km/h అంత రీచ్ అయింది. చూడొచ్చు 135 136 137 అసలు గెస్ చేయలేదు. మ్యాక్సిమం అయితే వందే భారత్ ట్రైన్ నేను ట్రావెల్ చేసినప్పుడు హైయెస్ట్ స్పీడ్ వచ్చి 130. అండ్ ఇంటర్సిటీ కానీ శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 130. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రాక్ బాగుండేసరికి మహబూబాద్, నెక్కొండ, కేసముద్రం, వరంగల్ ఈ గ్యాప్లో 134 మెయింటైన్ చేసింది అసలు. అండ్ వి రీచ్ టు 8:15 కల్లా అయితే వి రీచ్ టు వరంగల్ స్టేషన్. అండ్ పబ్లిక్ దిగే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సేమ్ వే ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ కానీ కావాల్సిన లైక్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. అండ్ చూడొచ్చు దిగుతున్నారు. సో వరంగల్ స్టేషన్లో మన ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత రైట్ సైడ్ చూస్తే మీరు రైట్ సైడ్ చూడొచ్చు. ఇది వచ్చి మనకి
పోస్ట్ ఆఫీస్ ఏరియా అంటారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది రోడ్డు, ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ మనకు కనిపించే రోడ్డుకి వెళ్తే హంటర్ రోడ్ అంటారు. సో అక్కడి నుంచి మనకు 10 minutes 15 minutes డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ట్రైన్లో విల్ రీచ్ టు కాజీపేట్ రైల్వే జంక్షన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ జంక్షన్ ఇన్ ట్రై సిటీస్ లైక్ వరంగల్, కాజీపేట్, హన్మకొండ. ఈ ట్రై సిటీస్కి మేజర్ రైల్వే స్టేషన్ చెప్పొచ్చు కాజీపేట. సో ఇక్కడ చాలా ప్యాసింజర్స్ ఎక్కుతారు. అండ్ మన అన్నట్టే చెప్పాక సండే ఎవరైతే వీకెండ్కి ఇంటికి వచ్చి ఫెస్టివల్కి అండ్ ఆర్ రెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్, సో మండే నుంచి జాబ్కి స్టార్ట్ అనుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం నైట్ కూడా ఈ ట్రైన్కి ట్రావెల్ చేస్తారు. సో క్రౌడ్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎక్కడ జనరల్ వస్తుంది, ఎక్కడ సీట్ దొరుకుతుందని. ఈవెన్ కాజీపేట స్టేషన్ కూడా రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. సో ఇక్కడ ఒక ఫోటో బీచ్ ఒకటి పాతి పూలు పెట్టేశారు. అండ్ మేమైతే కొంచెం కాజీపేట ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ స్లీపీ అండ్ నేనైతే నిద్రపోతా ఉన్నా కొద్దిసేపు. బట్ ఎలిజా మాత్రం చాలా క్రేజీగా తెలివిగా లైక్ తన కోసం నిద్రపోయిన తర్వాత కూడా టైం స్పెండ్ చేసి ఏం చేసిందో తెలుసా, చూపిస్తాడు ఏం చేసిందో. సో తన మొబైల్ అలా గేమ్ ఆడుతుంది. సో నేను ఒకసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం స్పెండ్ చేసాం. సో ట్రైన్ నైట్ టైం నిద్ర వస్తే పనుకుంటే హ్యాపీ, కాకపోతే కొంచెం మనం సీటింగ్ కాబట్టి స్లీపింగ్ బెడ్ అయితే పర్లేదు నిద్రపోవచ్చు, కానీ కూర్చుని నిద్రపోవడం కష్టం. అండ్ చెప్పాగా రిజర్వేషన్లో చాలామంది ఎక్కారు పాములు రిజర్వేషన్ లేకపోయినా. సో వాళ్ళైతే ఇట్లా కింద కూర్చుని లగేజ్ పెట్టుకుని నిద్రపోతున్నారు. కొంచెం బాగా అనిపించింది. బట్ ఏం చేద్దాం తప్పదు, ఇక సండే పూట అండ్ రష్ ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సింది ఎక్కడ చోట. సో బై 11:20 కల్లా అయితే వీ రీచ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. అండ్ చెప్పాక చాలామంది రీసెంట్గా, సో ఒకప్పుడు నా ప్రీవియస్ వీడియో చూస్తే చెర్లపల్లి స్టేషన్ వీడియో వస్తే ఇంటర్సిటీ ట్రైన్ వచ్చినప్పుడు డే టైంలో చాలా తక్కువ మంది దిగారు, అది ఎప్పుడు March 14 తర్వాత. బట్ ఇప్పుడు ఏప్రిల్లో నేను ఈ టైం నైట్ దిగినప్పుడు ఇంటర్సిటీకి అయితే చాలామంది పబ్లిక్ దిగేశారు. బికాస్ దే కేమ్ టు నో దట్ చెర్లపల్లి కూడా స్టాప్ ఉందని. సో ఈ చెర్లపల్లి స్టేషన్లో దిగితే చాలామంది దే కెన్ గో టు లైక్ ఈసీఐఎల్, మోలాలి, మల్లాపూర్, నాచారం, ఉప్పల్, హబ్సిగూడ ఈ ఏరియాలోకి వెళ్ళొచ్చు. సో నైట్ టైం దిగా నాకు అర్థమైంది అంటే చెర్లపల్లి స్టేషన్ కూడా టర్మినల్ ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి దాని స్టేషన్లో అయితే మేజర్గా లైటింగ్స్ లేవు. సో ట్రైన్ లైటింగ్ ఒకటే కొంచెం మనకి, లేదంటే ఎలిజా అయితే మొబైల్ ఫ్లాష్ కూడా వేసింది. సో 10:30 కల్లా వి రీచ్ టు స్టేషన్. అండ్ ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళడానికి ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళాలి, బికాస్ అక్కడే మనకి ఆటోస్ కానీ మెయిన్ రోడ్ అవైలబిలిటీ ఉంది. ఏదైతే మేజర్గా స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుందో టర్మినల్, అది ఇంకా వర్కింగ్లో ఉంది, ఇంకో కంప్లీట్ ఓపెన్ అవ్వలేదు. సో చూడవచ్చు మనకి రైట్ సైడ్ అదే అప్కమింగ్ రైల్వే స్టేషన్. సో ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మనకి బయటికి వెళ్తానికి వెహికల్స్ అవైలబుల్ కానీ మెయిన్ రోడ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం చెర్లపల్లి బయటికి వెళ్ళొచ్చు. సో అది అప్కమింగ్ మేజర్ టర్మినల్. సో మేజర్ ప్లాట్ఫామ్ 1 అవ్వచ్చు, చేంజ్ ఏం చేయలేదు. వన్స్ ఒకసారి మనకి కంప్లీట్ అప్డేట్ అయిన తర్వాత మనకి ప్లాట్ఫామ్ నెంబరింగ్ కూడా ఇస్తారు. సో అప్పటి వరకు మనకి ప్రజెంట్ అయితే ఎగ్జిట్ అయ్యే ప్లాట్ఫామ్ సైడే 1 అనుకోవాలి. సో గైస్ ఈ విధంగా అయితే బై నైట్ 10:30 కల్లా అయితే చెర్లపల్లి రీచ్ అయిపోయాం. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ లవ్ యూ, టేక్ కేర్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ ఇక్కడ మనకి ఈ స్టేషన్ మొత్తంలో నాకు తెలిసి ఒకే చిన్న స్టాల్ ఉంది ఇక్కడ. సో మనకి కావాల్సిన వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ కానీ చిప్స్, లేస్ ప్యాక్ దొరుకుతున్నాయి. సో చెర్లపల్లి ట్రైన్స్ మొత్తం నాన్ స్టాప్గా కొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగుతున్నాయి, కొంచెం ప్యాసింజర్ అయితే రెగ్యులర్ ట్రైన్స్ వస్తూ పోతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది. సో మీకు ఇక్కడ మీరు దిగిన తర్వాత వెళ్ళాలంటే ఆటోస్ అవైలబిలిటీ ఉంది, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, చూసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.